హాయ్ ఫ్రెండ్స్, పరీక్షకు ముందు ఇంత పెద్ద సిలబస్ని టాపర్లు అంత స్పీడ్గా ఎలా రివైజ్ చేస్తారని ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళ దగ్గర ఏదో మ్యాజిక్ ఉందని అనుకుంటున్నారా? ఆ మ్యాజిక్ ఏంటో, ఆ సీక్రెట్ వెపన్ ఏంటో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వందల పేజీల పుస్తకాలను, వేల కాన్సెప్ట్లను కేవలం ఒకే ఒక్క పేజీలోకి కుదించి ఎగ్జామ్ హాల్లో ప్రతిదీ గుర్తుకొచ్చేలాగా చేసేటువంటి ఒక పవర్ఫుల్ టెక్నిక్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదే 1 పేజ్ నోట్స్ టెక్నిక్ అనమాట. ఈ వీడియోని చివరిదాకా చూడండి, ఎందుకంటే ఈ టెక్నిక్ మీ ప్రిపరేషన్ స్టైల్ని, బహుశా మీ ర్యాంకును కూడా మార్చేయగలదు. అలాగే ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ వీడియోలు అందిస్తున్నటువంటి మన తెలుగు ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. చదివిందంతా ఏమైపోతుంది? పాత నోట్స్తో అసలు సమస్య ఏంటి అంటే, మనలో చాలామంది ఎంతో కష్టపడి చదువుతారు, తర్వాత గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చుంటాము, రంగురంగుల హైలైటర్లతో పుస్తకాలను నింపేస్తూ ఉంటాము, వందల పేజీలు నోట్స్లు రాస్తాము. కానీ రివిజన్ టైంకి వచ్చేసరికి ఆ పెద్ద పెద్ద నోట్స్ చూస్తేనే భయం వేస్తూ ఉంటుంది. ఎక్కడ మొదలు పెట్టాలో, ఏది చదవాలో అర్థం కాదు. ఈ ప్రాబ్లం మీకు కూడా ఉందా? దీనికి కారణం మనం నోట్స్ ప్రిపేర్ చేసుకునేటువంటి పాత సిస్టమ్, పాత పద్ధతి మాత్రమే. మొదటి సమస్య ఏంటంటే మన నోట్స్ కూడా ఇంకో టెక్స్ట్ బుక్ లాగా తయారవుతూ ఉంటుంది. దీంట్లో ఎక్కిస్తే ఏమవుతుంది, ఇంకో టెక్స్ట్ బుక్ రెడీ అవుతుంది అనమాట. పుస్తకంలో ఉన్న ప్రతి లైను మన నోట్స్లో ఉండాలని చూస్తాము. దీనివల్ల రివిజన్ టైంలో గంటలు గడిచిపోతాయి, కానీ పెద్దగా ఫలితం అనేది ఉండదు. చివరి నిమిషంలో అంత సమాచారాన్ని మన బ్రెయిన్ ప్రాసెస్ చేయలేదు. ఇక రెండో సమస్య ఏంటంటే చూసి రాయడం. పుస్తకంలో ఉన్నదాన్ని చూసి కాపీ చేయడం వల్ల మన బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు. ఇది జస్ట్ ఒక కాపీ పేస్ట్ లాంటిదే. దీనివల్ల కాన్సెప్ట్లు అనేవి ఏవి కూడా డెప్త్గా మనకి అర్థమయ్యే పరిస్థితి అయితే ఉండదు. ఎక్కువ కాలం అస్సలు గుర్తుండవు అనమాట. ఇది సమాచారాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి మార్చడమే తప్ప, అంటే ఇక్కడ నుంచి ఎక్కించి మనం టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కించి నోట్స్ బుక్లో రాసుకోవడమే తప్పచ్చా నేర్చుకోవడం అనేది ఇక్కడ ఏది కూడా ఉండదు అనమాట. ఇక మూడవ సమస్య ఏంటంటే రివిజన్కి విపరీతమైన టైం పడుతుంది. మీరు రాసుకున్నటువంటి 500 పేజీల నోట్స్ని పరీక్షకు వారం ముందు రివైజ్ చేయాలంటే అది పాసిబుల్ అవుతుందా? ఆలోచించండి. దాదాపు అసాధ్యం అనమాట. అందుకే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సిలబస్ని 1-2 సార్లు కన్నా కూడా ఎక్కువ రివైజ్ చేయలేకపోతున్నారు. కానీ చాలామంది టాపర్స్ అదే సిలబస్ని 5-10 సార్లు రివైజ్ చేస్తారని చెప్తారు. అది ఎలా సాధ్యమవుతుంది? మనకు సాధ్యం కానీ వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది? ఇక నాలుగో సమస్య, ఏది ముఖ్యమో మనకి తెలియకపోవడం. మన నోట్స్లో అనవసరమైనటువంటి విషయాలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో, ఏది అన్ఇంపార్టెంట్ అనేది గుర్తించలేక కష్టమవుతుంది అనమాట. అంతా ఒకేలాగా కనిపించే ఫోకస్ అనేది మనకి దెబ్బతింటూ ఉంది. ఇప్పటి వరకు మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు? ఇలాంటి సమస్యలు మీకు కూడా వచ్చాయా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నేను దానికి పరిష్కారం చెప్పబోతున్నా. జాగ్రత్తగా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదే 1 పేజ్ నోట్స్ అనే బ్రహ్మాస్త్రం అనమాట. సరే, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఉందండి. అదే 1 పేజ్ నోట్స్ టెక్నిక్ అనమాట. దీన్ని మైండ్ మ్యాపింగ్ అంటారు, కాన్సెప్ట్ మ్యాపింగ్ అని కూడా అంటారు అనమాట. పేరు ఏదైనా సరే దీని వెనుకున్న ఐడియా ఏంటంటే ఒక్కటే, అదే పూర్తి చాప్టర్ను లేదా ఒక కష్టమైన టాపిక్ను కేవలం ఒక్క A4 పేజీలో మాత్రమే సెట్ చేయడం అనమాట. అది ఎలా పనిచేస్తుందంటే దీని వెనక ఒక సింపుల్ సైన్స్ ఉందండి. మన బ్రెయిన్ పదాల కన్నా కూడా బొమ్మల్ని, ప్యాటర్న్ని, రంగుల్ని చాలా వేగంగా అర్థం చేసుకుంటూ ఉంటుంది, ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది. అని మీరు ఒక పేజీలో ఫ్లో చార్ట్లు కానీ లేకపోతే డయాగ్రామ్స్ కానీ కీవర్డ్స్ రూపంలో సమాచారాన్ని అమర్చినప్పుడు మీ బ్రెయిన్ దాన్ని ఒక విజువల్ మ్యాప్ లాగా సేవ్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే పరీక్షలో ప్రశ్న చూడగానే ఆ మొత్తం పేజీ మొత్తం కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుందన్నమాట. 1 పేజ్ నోట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అనమాట. ఇక 1 పేజ్ నోట్స్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా చేసుకోవచ్చు అనేది చెప్తాను చూడండి. ఒకటి, యాక్టివ్ రీకాల్. ఈ నోట్స్ తయారు చేయాలంటే మీరు ఆ టాపిక్ని బాగా జీర్ణం చేసుకోవాలి, బాగా అర్థం చేసుకోవాలి. అనవసరమైన దాన్ని పక్కన పెట్టి కీలకమైన పదాలను, కాన్సెప్ట్లు మాత్రమే తీసుకోవాలి. ఈ ప్రాసెస్ మీ మెదడును ఫుల్ యాక్టివ్గా ఉంచుతుంది అనమాట, యాక్టివ్ రీకాల్. ఇక రెండోది ఏంటంటే వేగవంతమైనటువంటి రివిజన్, అంటే ర్యాపిడ్ రివిజన్ జరుగుతుంది. ఒక్కసారి ఈ నోట్స్ రెడీ అయ్యాక ఒక చాప్టర్ను కేవలం కొన్ని నిమిషాల్లోనే రివైజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఉదాహరణకు మీరు గంటలో 20-30 టాపిక్స్ను కూడా చకచక రివిజన్ చేసే సామర్థ్యం అనేది మీరు రాసుకున్న నోట్స్ బట్టి ఉంటుంది. అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కానీ, లేదా టీజీపీఎస్సీ కానీ, లేదా ఎస్ఐ పరీక్షలు కానీ, లేదా కానిస్టేబుల్ కానీ, ఇలా ఏ పరీక్షలకైనా సరే మొత్తం సిలబస్ను కేవలం 1 లేదా 2 రోజుల్లోనే రివిజన్ పూర్తి చేయడం అనేది మీకు సాధ్యమైతే అవుతుంది. ఇక మూడోది ఏంటంటే కనెక్టింగ్ ద డాట్స్ అంటారు. అంటే ఒకే పేజీలో మొత్తం టాపిక్ ఉండటం వల్ల వేర్వేరు అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలను కూడా మీరు ఈజీగా
అర్థం చేసుకోగలరు. ఉదాహరణకు హిస్టరీలో ఒక రాజు యొక్క పరిపాలన, ఆర్థిక సంస్కరణలు, సామాజిక పరిస్థితుల మధ్య లింక్ ఏంటో మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ టీజీపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీలో కానీ గ్రూప్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇలాంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి ఏంటంటే ఈ టెక్నిక్ అనేది ఒక వరం లాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ పరీక్షల్లో ఫ్యాక్ట్స్ కానీ, డేట్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, కీవర్డ్స్ డైరెక్ట్గా అడుగుతారు. వాటన్నిటిని ఒక చోట ఉంచడం ద్వారా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక 1 పేజీ నోట్స్ ఎలా తయారు చేయాలి అన్నది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూడండి. సార్ థియరీ బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎలా చేయాలనేది ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, చూడండి. ఉదాహరణకు ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీలోని గ్రూప్ 2 సిలబస్లో భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కులు అనే టాపిక్ ఉంది అనుకోండి. ఆ టాపిక్ని తీసుకుందాం మనం ఇప్పుడు. ఫస్ట్ స్టెప్ 1 ఏం చేయాలి అంటే సిలబస్ని డీకోడ్ చేద్దాం. ముందుగా సిలబస్ కాపీని ముందు పెట్టుకోండి. మనం తీసుకున్నటువంటి టాపిక్ ప్రాథమిక హక్కులు. ఇది పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్, అన్ని ఎగ్జామ్లకి వస్తూనే ఉంటుంది. ప్రిలిమ్స్ ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీలో ఏపీపీఎస్సీ అయితే గ్రూప్ 2లో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్నాయి. టీజీపీఎస్లో ఒకటే ఎగ్జామ్ ఉంది. అయినా సరే ఒకటే ఎగ్జామ్ అయినా సరే మనకి దీంట్లో ఏది జనరల్ స్టడీస్లో వస్తుంది అలాంటిది, తర్వాత మనకి దీంట్లో కూడా వస్తుంది, పేపర్లో కూడా వస్తుంది కదా. అట్లా 2 చోట్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పక్కాగా అయితే ప్రశ్నలు అయితే వస్తాయి దీని మీద, ప్రాథమిక హక్కుల మీద. స్టెప్ 2 ఏంటంటే ఫస్ట్ రీడింగ్, అంటే అర్థం చేసుకోవడం మాత్రమే చేయండి. ఇక్కడ ఫస్ట్ రీడింగ్లో లక్ష్మీకాంత్ లాంటి స్టాండర్డ్ బుక్స్ లేదంటే మీ కోచింగ్ మెటీరియల్ కానీ తీసి ఈ చాప్టర్ని ఒకసారి మొత్తం చదవండి. ఈ స్టేజ్లో నోట్స్ అనేది రాయొద్దు, మీరు ముందు చదవండి, జస్ట్ కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ప్రాథమిక హక్కులు అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు, ఏ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అని బేసిక్గా తెలుసుకోండి ఫస్ట్ స్టెప్లో. తర్వాత ఈ థర్డ్ స్టెప్ చెప్తాను, కీవర్డ్స్ అండ్ ట్రిగ్గర్స్ని వెతకండి. ఇప్పుడు రెండోసారి చదివేటప్పుడు మీరు ఒక పెన్సిల్తో కీవర్డ్స్ని అండర్లైన్ చేయండి. మొత్తం వాక్యాలు కాదు, కేవలం పదాలు. ఉదాహరణకు ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులే మరియు చట్టం ద్వారా అందరికీ సమాన రక్షణ కల్పించాలి అనే వాక్యాల్లో మీ కీవర్డ్స్ ఆర్టికల్ 14, చట్టం ముందు సమానత్వము, సమాన రక్షణ, అంతే. ఈ పదాలు చూడగానే మీకు మొత్తం వాక్యం అంతా గుర్తు రావాలి. దానికోసం రాసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని ట్రిగ్గర్ వర్డ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవి చెప్తున్నాను, ఎక్కడ మిస్ చేయకండి. ఇక స్టెప్ 4 ఏంటంటే నోట్స్ని రాసుకోవడం. ఇప్పుడు ఒక ఖాళీ A4 పేపర్ అనేది తీసుకోండి. దాంట్లో సెంట్రల్ టైటిల్ పెట్టండి. పేపర్ మధ్యలో పెద్దగా ప్రాథమిక హక్కులు ఆర్టికల్స్ 12 to 35 అని రాయండి. ఇప్పుడు మైండ్ మ్యాప్, ఫ్లో చార్ట్. ఇప్పుడు దీని నుంచి 6 బ్రాంచెస్ గీయండి, 6 కొమ్మల్లాగా గీయండి. అవే 6 రకాల ప్రాథమిక హక్కులు అనమాట. ఒకటి సమానత్వ హక్కు 14 నుంచి 18 ఆర్టికల్స్ వరకు. రెండోది స్వాతంత్ర హక్కు 19 నుంచి 22 ఆర్టికల్ వరకు. మూడోది పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుంచి 24 ఆర్టికల్స్. 4 మత స్వాతంత్ర హక్కు 25 నుంచి 28 ఆర్టికల్ వరకు. తర్వాత 5 విద్యా సాంస్కృతిక హక్కు 29 నుంచి 30వ ఆర్టికల్ వరకు. 6వది రాజ్యాంగ పరిహారపు హక్కు, ఇది 32వ ఆర్టికల్. ఇలా వీటికి మళ్ళీ సబ్ పాయింట్స్ పెట్టుకోండి. ఇప్పుడు ప్రతి బ్రాంచ్ కింద కూడా, ప్రతి కొమ్మ కింద కూడా దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, కీవర్డ్స్ రాయండి. ఉదాహరణకు సమానత్వ హక్కు కింద ఏం రాస్తారు, ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వము, ఆర్టికల్ 15 వివక్షపై నిషేధం, అంటే మతం, జాతి, కులం, లింగం అని బ్రాకెట్లో రాసుకోండి. ఆర్టికల్ 16 ఉద్యోగాల్లో సమాన అవకాశాలు. ఆర్టికల్ 17 అంటరానితనం రద్దు. ఆర్టికల్ 18 బిరుదులు రద్దు. ఇలాగే ప్రతి హక్కుకి సంబంధించిన ఆర్టికల్స్ షార్ట్గా రాయండి. ఆర్టికల్ 19 కింద ఉన్నటువంటి 6 స్వేచ్ఛలను చిన్న చిన్న సింబల్తో కూడా మీరు చూపించుకోవచ్చు అనమాట. ఉదాహరణకు వాక్ స్వాతంత్రానికి ఒక మైక్ బొమ్మ వేసుకోండి, అంటే సమావేశం స్వేచ్ఛకు 4 మనుషులు కలిసి ఉన్నటువంటి బొమ్మ ఒకటి వేసుకోండి, వాక్ స్వాతంత్రం గుర్తుకొస్తుంది మీకు. ఇక ముఖ్యమైనటువంటి కేసులు, సవరణలు ఇట్లాంటివి ఉంటే పేజీలో ఒక మూలన బాక్స్ గీసి ముఖ్యమైనటువంటి కేసులు అని హెడ్డింగ్ పెట్టండి. కేశవానంద భారత కేసు, ఇది అందరికి గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రాథమిక స్వరూపం గురించి, రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి మాట్లాడింది. మినర్వా మిల్స్ కేసు లాంటి వాటి పేర్లు, అవి దేనికి సంబంధించినవి సింపుల్గా రాసుకోండి. అలాగే 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించడం లాంటి ముఖ్యమైన సవరణలు కూడా నోట్ చేయండి. ఇక రంగులు వాడండి. ప్రతి హక్కుకు కూడా ఒక కలర్ పెన్ వాడండి. ఉదాహరణకు సమానత్వ హక్కుకు బ్లూ, లేదా స్వాతంత్ర హక్కు గ్రీను. ఇక ఇది మీ నోట్ని చూడంగానే బాగుంది అని గుర్తుపెట్టుకునేలాగా ఉండటానికి కూడా అవకాశం అయితే, హెల్ప్ అయితే మీకు అవుతుంది అనమాట. అంతే. ఇప్పుడు ప్రాథమిక హక్కులు అనే పెద్ద చాప్టర్ మొత్తం కూడా మీ ముందు ఒకే ఒక్క పేజీలో రెడీగా ఉంది. ఈ పేజీని రివైజ్ చేయడానికి మీకు కేవలం 2 నుంచి 5 నిమిషాలు టైం అయితే సరిపోతుంది. అదే మీరు నోట్స్ రాసుకుంటే ఎంత చికాకు ఉండేదో చూడండి. ఈ 1 పేజ్ నోట్స్ వల్ల లాభాలు ఇంకా ఉన్నాయి, అవి చెప్తాను. ప్రో టిప్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. ఈ 1 పేజీ నోట్స్ టెక్నిక్ని మీరు మీ ప్రిపరేషన్లో ఒక భాగం చేసుకోవడం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే రివిజన్ టెన్షన్ అనేది మాయమైపోతుంది. సిలబస్ మొత్తం నా కంట్రోల్లో ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను రివైజ్ చేసుకోగలను అనే ధైర్యం అనేది మీకు వస్తుంది అనమాట. రెండోది కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒకే టాపిక్ని 5 నుంచి 10 సార్లు రివిజన్ చేయడం వల్ల దాని మీద మీకు పూర్తి గ్రిప్ వస్తుంది అనమాట. ఇక మూడోది ఏంటంటే టైం ఆదా అవుతుందండి. నోట్స్ తయారు చేయడానికి మొదట్లో కొంచెం టైం పెట్టినప్పటికీ కూడా రివిజన్ టైంలో మీరు చేసేటువంటి
టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక నాలుగోది ఏంటంటే ఎక్కువ కాలం గుర్తుంటుందండి. ఈ పద్ధతిలో విజువల్తో నేర్చుకున్నటువంటి మీరు బొమ్మలతో చార్ట్లతో మంచిగా దేని నుంచి దేనికని మంచి గీతల్లా గీసుకొని బొమ్మల్లా ఇస్తున్నారు కాబట్టి దీనివల్ల ఈ విజువలైజేషన్తో నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంది. ఇక ఐదోది ఏంటంటే పరీక్షలో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. మీరు కన్ఫ్యూజ్ లేకుండా స్పీడ్గా ఖచ్చితంగా సమాధానాలు గుర్తించడానికి మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇక 1 పేజ్ నోట్స్ వల్ల ప్రో టిప్స్ ఏంటనేది నేను చెప్తాను చూడండి. ఇది అన్ని సబ్జెక్టులకు వాడండి. కేవలం నేను పాలిటీ ఉదాహరణ ఇచ్చాను. పాలిటీ అనే హిస్టరీ అనే కాదు, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, సైన్స్ కానీ, ఇలా ప్రతి సబ్జెక్టు కూడా ఈ పద్ధతిని మీరు వాడుకోవచ్చు అనమాట. ఎకానమీలోకి వచ్చేసరికి బడ్జెట్ కానీ, పంచవర్ష ప్రణాళికలు కానీ, జాగ్రఫీలో ఏమన్నా నదీ వ్యవస్థలు ఇలాంటి వాటికి కానీ, లేదా ఉష్ణోగ్రతలు, లేకపోతే ఇంకోటో పరిశ్రమలో ఇది అద్భుతంగా పనిచేస్తాయండి ఇవి. తర్వాత డిజిటల్ టూల్స్ మీరు మీ ఫోను లేదా ల్యాప్టాప్ ఎక్కువగా వాడితే ఎక్స్మైండ్, మైరో లాంటి మైండ్ మ్యాపింగ్ యాప్స్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. ఇక ఇవి కాకుండా మీ ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకోండి. నేను చెప్పింది ఒక రూట్ మాత్రమే. మీకు నచ్చిన విధంగా బొమ్మలు వేసుకోండి, సింబల్స్ వేసుకోండి, షార్ట్ కట్స్ వాడండి, మీ నోట్స్ని మీ స్టైల్లో మార్చుకోండి. ఇక గ్రూప్ స్టడీ మీ ఫ్రెండ్స్తో కలిసి ఒక్కొక్కరు ఎన్ని టాపిక్స్ పైన 1 పేజీ నోట్స్ తయారు చేసుకుని ఒకరినొకరు షేర్ చేసుకోండి. జిరాక్స్లు దించుకొని ఒకరినొకరు షేర్ చేసుకోండి. దీనివల్ల మీ టైం అంతా కూడా అందరి టైం ఆదా అవుతుంది. అందరు కలిసి ఎక్కువ తయారు చేసే అవకాశం ఉంటుంది. అందరు కలిసి ఒక 100 తయారు చేశారు అనుకోండి, చాలా జరిగితే మీ గ్యారంటీకి మీ నలుగురికి జాబులు వస్తాయి. నలుగురు కలిసి ఒక 100 తయారు చేస్తే అలా ఉంటుంది అనమాట. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా? మీ ప్రిపరేషన్లో ఒక కొత్త జోష్ వచ్చిందా? అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇది మాకు మరింత బలాన్ని ఇస్తుంది. ఇలాంటి మరెన్నో స్ట్రాటజీల వీడియోల కోసం అనేది మా తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ కూడా కొట్టండి. ఇది మీకు ఓన్లీ ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, గెలవాలంటే గుడ్డిగా కష్టపడితే మాత్రం సరిపోదు, స్మార్ట్గా ఉండాలి. ఇప్పుడు మీరు వచ్చింది ఇంకా మనం స్మార్ట్నెస్ లేకపోతే కష్టమవుతుంది. ఈ 1 పేజ్ నోట్స్ టెక్నిక్ అనేది కేవలం ఒక పద్ధతి కాదు, అదొక ఆలోచన విధానము. ఇది మీకు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో, ఎలా గుర్తుంచుకోవాలో నేర్పిస్తుంది. ఈ టెక్నిక్ను ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్లో స్టార్ట్ చేయండి. ఒక్కో టాపిక్ను ఒక్కో పేజీలో బంధిస్తూ ముందుకు వెళ్ళిపోండి. కొద్ది రోజుల్లోనే మీలో వచ్చేటువంటి మార్పుని, మీలో పెరిగే కాన్ఫిడెన్స్ని మీరే చూస్తారు. ఈ 1 పేజీ బ్లూ ప్రింట్తో మీ రివిజన్ ఒక గేమ్ చేంజర్గా మార్చుకొని తర్వాత మీ లక్ష్యాన్ని మీరు ఛేదిస్తారు. మీరు కూడా టాపర్ అవుతారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్.